నటించినా పర్లేదు కానీ నిజ జీవితంలో నటిస్తే కుదరదు. మస్కా కొట్టి పారిపోవాలనుకున్న సినీ నటి భువనేశ్వరిని అరెస్టు చేశారు పోలీసులు. సినిమా థియేటర్లో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నా వెనకమాలుండే అధ్యక్ష ప్రజానీకానికి నాకు చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరి కోసం నేను ఏమైనా చేస్తాను, లేదంటే చేస్తాను. జిందాబాద్. సౌత్ సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు వేయాలన్నా, ఐటెం సాంగ్స్ చేయాలన్నా, కాస్తంత హాట్ గా సినిమా తయారు చేయాలన్నా భువనేశ్వరిని అప్రోచ్ అయ్యేవాళ్లు. ఇప్పటికీ తన సెక్సీ ఇమేజ్ తో 1-6 సినిమాల్లో చేస్తోంది భువనేశ్వరి. ఆ మధ్య వ్యభిచారం కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన తర్వాత మళ్లీ భువనేశ్వరి పేరు వినిపించలేదు. చెన్నై ఈజంబాకంలోని ప్రశాంతి థియేటర్లో జరిగిన ఘటన మళ్లీ భువనేశ్వరి పేరు వినబడేలా చేస్తోంది. దామోదర్ కృష్ణన్ అనే లాయర్ తో కలిసి భువనేశ్వరి థియేటర్ కు కారులో వెళ్లింది. అదే సమయంలో థియేటర్ గేటు దగ్గర శాల్యూరుకు చెందిన కుమార్ అనే వ్యక్తి కారును పార్క్ చేశాడు. భువనేశ్వరి కారు అతడి కారును ఢీకొట్టింది. దీంతో వివాదం మొదలైంది. కుమార్ తన కారును ఢీకొట్టినందుకు భువనేశ్వర్తో వాగ్వాదానికి దిగారు. ఇంతలో భువనేశ్వర్ మనుషులు కుమార్ పై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమార్ పై దాడి చేసిన 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. భువనేశ్వర్ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. అయితే ఘటన జరిగిన తర్వాత భువనేశ్వరి, దామోదర్లు చెన్నై నుంచి బెంగళూరుకు తప్పించుకుని వెళుతున్నారని పోలీసులకు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కన్నికాపురం దగ్గర ఆమెను అరెస్ట్ చేశారు. అయితే తను భువనేశ్వరి కాదని బుకాయించబోయింది. తన పేరు శివాని అని చెప్పింది. పోలీసులు భువనేశ్వరి నాటకాలను పసిగట్టి ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. తామ్రం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 15 రోజుల రిమాండ్ విధించింది.